హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మటన్ బిర్యానీ. ఈ మటన్ బిర్యానీ చాలా సింపుల్గా అలాగే చాలా క్విక్గా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుంది. మరెంతో టేస్టీగా ఉండే ఈ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 kg మటన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు చేసే బిర్యానీ క్వాంటిటీని బట్టి మటన్ క్వాంటిటీ కూడా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మటన్ పీసెస్ పెద్దగానే కొట్టించుకోవాలి. మరీ చిన్న పీసెస్ కొట్టించుకుంటే మనకి బిర్యానీలో వేసినప్పుడు పీస్గా అయిపోతాయి. కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కొట్టించుకోవాలి. ఇలా మటన్ పీసెస్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువగా ఉంటేనే మటన్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఫుల్ సైజ్ నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. అలాగే 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొద్దిగా పువ్వు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 ఫుల్ కప్పు ఫ్రెష్ పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు కొద్దిగా పల్చగా చేసుకుని వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఈ మసాలాలు మొత్తం మటన్ పీసెస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మటన్ పీసెస్కి బాగా పట్టినట్టు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి. కుదిరితే గంట పాటు కూడా మ్యారినేషన్ చేసుకోవచ్చు. లేదు మీకు అంత టైం లేదనుకుంటే వెంటనే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg మటన్కి 2 గ్లాసుల రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్ రైస్తో కూడా మటన్ బిర్యానీ బాగా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో చేయాలి అని అనుకుంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొద్దిగా పువ్వు, అలాగే 2-3 యాలకులు కూడా వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. అంటే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఈ హోల్ ప్రాసెస్ మొత్తం మీరు బిర్యానీని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ అల్యూమినియం వెసల్ ఉంటుంది కదా దానిలో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మటన్ మనకి కుక్కర్లో చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదా, కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. ఇది బిర్యానీ కోసం అని చెప్పి బిర్యానీలోకి గ్రేవీ కొంచెం రావాలి కదా, దానికోసమని ఇలా ఆనియన్స్ని కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా మటన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా మూత పెట్టి కుక్ చేసుకోండి 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మటన్లోంచి వాటర్ మొత్తం వచ్చి మనకి చాలా వరకు కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మటన్ మనకి ఈజీగా కుక్ అవ్వదు కదా, కాబట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా,
ఇలా మటన్ మొత్తం ఉడికిపోయి ఉంటుంది. మరీ ఎక్కువ ఉడికించేయకూడదండి, మనకి 80% ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించేస్తే మనకి బిర్యానీ చేసేటప్పుడు మటన్ పీసెస్ మొత్తం పీసెస్ లాగా అయిపోతాయి. కాబట్టి 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మటన్లో కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది నాకు, కాబట్టి నేను ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గిస్తున్నాను. ఇప్పుడు వేరే స్టవ్ మీద మనం రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఈ రైస్లోకి సరిపడినంత సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఈ బాస్మతి రైస్ వేసి ఉడికించేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసినప్పుడు సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఆ వాటర్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు కొంచెం ఉప్పగా అనిపిస్తే మనకి సరిగ్గా సరిపోతుంది. ఈ విధంగా రైస్ని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా, రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. రైస్ కూడా మనకి 70% కుక్ అయితే సరిపోతుందండి. బాస్మతి రైస్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక అల్యూమినియం వెసల్ పెట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక కుక్కర్ పెద్దగా ఉంటే మీరు కుక్కర్లోనే దమ్ పెట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ కుక్కర్ అంత పెద్ద సైజు లేదు కాబట్టి నేను ఒక అల్యూమినియం వెసల్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి నేను ఉడికించుకున్న మటన్ గ్రేవీని కింద వేస్తున్నాను. పీస్ చూస్తే ఇలా 80% వరకు కుక్ అయిపోయింది కదా, ఇలా 80% కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు 80% కుక్ అయిపోయిన బాస్మతి రైస్ని పైన ఈ విధంగా వేసుకోవాలి. అదే మీరు కుక్కర్లో పెద్ద కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ మటన్ గ్రేవీ పైన ఇలా రైస్ వేసేసి దమ్ పెట్టేసుకోవచ్చు. రైస్ మొత్తం ఈవెన్గా వేసుకోవాలి. తర్వాత పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలో సాఫ్రాన్ వాటర్ కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. మనకి ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం 2-3 టీ స్పూన్ల నెయ్యి కూడా పైన వేసుకోండి. ఇలా వేసుకున్నట్టయితే మనకి ఫ్లేవర్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన 2 టిష్యూ పేపర్లు వేసి కవర్ చేసుకుని దమ్ పెట్టేసుకోవచ్చు. దమ్ పెట్టుకోవడానికి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా దమ్ పెట్టేసుకోవచ్చు. ఇలా 2 టిష్యూ పేపర్లు వేసి పైన కొద్దిగా వాటర్ వేసి, జస్ట్ వాటర్ వేయడం అంటే కొద్దిగా 2 డ్రాప్స్ వాటర్ అలా చిలకరించి దమ్ పైన మూత పెట్టి దమ్ పెట్టేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలండి. లేదు అంటే మీరు పైన ఒక మూత పెట్టేసి దానిపైన ఏదన్నా బరువు ఉన్న వస్తువు పెట్టినా కూడా దమ్ అయిపోతుంది. లేదు అంటే చుట్టూ గోధుమ పిండి చుట్టుకున్నా కూడా దమ్ అయిపోతుంది. ఎలా అయినా ఈజీగా దమ్ అయిపోతుంది. ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని 25 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. దాని తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత తీసి చూస్తే మనకి చక్కగా బిర్యానీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఇలా బిర్యానీ ప్రిపేర్ అయిన తర్వాత మనం తీసుకుని వేడి మీద కలిపేయకూడదండి. వేడి కొంచెం పోయిన తర్వాత ఒక వైపు నుంచి సర్వ్ చేసుకుంటూ ఉండాలి. బాస్మతి రైస్తో చేసినట్టయితే రైస్ మనకి ఈజీగా బ్రేక్ అయిపోతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక చెక్క గరిటె తీసుకొని కలుపుకున్నట్టయితే మనకి రైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్, మనకి చాలా టేస్టీగా కూడా వస్తుందండి. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుంది. మటన్ పీసెస్ కూడా చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, రైస్ కూడా చాలా ఈవెన్గా కుక్ అయిపోయి కింద మటన్ మొత్తం చాలా బాగా కుక్ అయ్యి పొడిలాడుతూ వచ్చింది బిర్యానీ మొత్తం మనకి. చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.